నడిపిస్తూ ఉంటాడు. ఈ యొక్క నడిపిస్తూ ఉంటాడు. దీనికి చక్కని ఉదాహరణ ఒక నిమిషాలు చెప్తాను వినండి. మరి భగవంతుడు సకల చరాచర జగత్తంతకు కూడా ఈయనే ఆధారభూతుడై ఉన్నాడు. అందుకనే ఒక్క ఈ స్వామి మాత్రమే దేవదేవుడు అని అంటాం. మరి మిగతా దేవతలందరూ కూడా దేవతలు అంటే ఒక్క శ్రీ మహావిష్ణువుని దేవదేవుడు అని అంటారు. అంటే ఎందుకు అంటాం? దేవతల క్షేత్రం భూలోకం. మరి ఈయన ఈ సకల మానవాళి కోసం ఏం చేస్తున్నాడు? ఈ సకల ప్రాణకోటి కోసం అంటే మరి చాలా మంది కాలాన్ని కూడా దూషిస్తూ ఉంటారు. ఎండ ఎక్కువైతే అమ్మో ఎండపాడుగా అంటారు, వాన ఎక్కువైతే వామ్మో ఈ వానపాడుగా అంటారు, మరి చలి ఎక్కువైతే వామ్మో ఈ చలిపడిగా అంటారు. మరి కాల దూషణ కూడా చేయకూడదు. దైవ దూషణ మహాపాపం. మరి కాలాన్ని దూషించిన వాడు దైవాన్ని కూడా దూషించినట్టే లెక్క. మరి ఈ కాలం చేత మనందరినీ ఎలా ఉద్ధరిస్తున్నాడో భగవంతుడు చక్కగా ఒక నిమిషంలో తెలుసుకుంటాం, 2 నిమిషాల్లో. మరి భగభగ పండేటువంటి ఎండాకాలంలో ఆ సూర్యనారాయణ మూర్తి ద్వారా మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఉష్ణోగ్రతను సృష్టించి మరి భూమిపై అంతా కూడా నీరుంది. ఎలా ఉంది? భూమిపైన మరి ఉప్పగా ఉదయం 3 గంటలకే బ్రాహ్మణ తీసుకోవాలి. ఇది జరగాలంటే భగభగా మండేటువంటి ఎండాకాలంలో తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతను సృష్టించి మరి భూమిపై ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి ఉప్పనీరులందరూ కూడా ఉప్పనీరునంటిని కూడా ఆవిరిగా మార్చి ఆవిరి అయినటువంటి ఆ నీరుని మేఘం ద్వారా స్వీకరించి మేఘం ద్వారా స్వీకరించబడినటువంటి ఆ నీరుని ఆకాశమదనం జరిపి ఆకాశమదనం జరిగినటువంటి ఆ నీటిని భూమిపై వర్షంగా కురిపిస్తే భూమి అంతా కూడా ఆ నీటిని ఫిల్టర్ చేసి మనకి జీవనదులుగా సృష్టించి మరి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జీవనదులన్నీ కూడా ఆ విధంగా తయారైనవి. ఆ జీవనదుల ద్వారా వచ్చిన నీరు మనమే కాదు ప్రాణకోటంతులకు కూడా అవే ఆధారం. మరి జీవం మొలకెత్తాలంటే నీరు ఉండాలి. ఆ నీరు ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ విధంగా ఫిల్టర్ అయి ఉండాలి. మరి ఈ మధ్యలో ఎక్కడైనా మానవ ప్రమేయం ఉందా? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 మాటల్లో ఎక్కడైనా మానవుడి యొక్క ప్రమేయం ఉందా? లేదు కదా. ఇదంతా కూడా ప్రకృతి చేత భగవంతుడే చేపిస్తున్నాడు. దీనికి సృష్టికర్త ఆయనే అయి ఉన్నాడు. మరి అజ్ఞానంతో భగవంతుడు లేడనడం ఎంతవరకు కరెక్ట్? భగవంతుడు లేకపోతే పైకి పోయిన నీరు ఎందుకు మదనం జరుగుతుంది? మదనం జరిగిన నీరు మన ఎందుకు భూమిపై వర్షిస్తుంది? వర్షించిన నీరుని ఎవరు ఫిల్టర్ చేస్తున్నారు? ఫిల్టర్ చేసింది మనంతా తాగుతా ఉన్నాం కదా. మరి ఇది దైవం అంటే, ఇది దేవుని యొక్క కరుణ అంటే. ఇది తెలుసుకుంటే ఎంతటి మూర్ఖుడైనా సరే దైవ దూషణ చేయడు. దయచేసి మీరు కూడా కాల దూషణ చేయమాకండి. ఎవరైనా సరే కాలాన్ని దూషించకూడదు. కాలాన్ని దూషిస్తే దైవాన్ని దూషించినట్టే. అందుకని ఎండ ఉండాలి, వాన ఉండాలి, చలి ఉండాలి. ఈ 3 ఉంటేనే మనం ఉంటాం, లేకపోతే మనం ఉండం. అందుకని ఎవరైనా సరే కాల దూషణ కూడా చేయకూడదు. మరి కాల దూషణ మహాపాపం. చక్కగా అందరం కూడా గోవింద అందాం. గోవింద 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 గోవింద. స్వామి స్వామి నరసింహ స్వామి దండం గడతా దర్శనమయ్యో. స్వామి నరసింహ స్వామి దండం పెడతా దర్శనమేవయ్యో. నీకు గుడిగా చేసి ఉండాలయ్యో. స్వామి రావయ్యో దర్శనమీవయ్యో. రావయ్యో మీవయ్యో. స్వామి స్వామి నరసింహ స్వామి దండం పెడతా దర్శనమయ్యో. స్వామి స్వామి నరసింహ స్వామి దండం పెడతా దర్శనమయ్యో. గుడిగా చేస్తా కొలువై ఉండయ్యా. పిలిచిన వెంటనే పలికే దైవం ఇంటికి ఓరయ్యో.
తులసీ దళం స్వామివారికి ప్రీతి అయినది తులసీ దళం. చిన్నతనమున నిన్నే నమ్మితినోరయ్యా. స్వామి